యేసయ్యను నమ్ముకోండి, ఈ వార్తను వినరండి, యేసయ్యను నమ్ముకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బర్రంపొలం గ్రామస్తులందరికీ వందనాలండి. అనేక ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి దైవజనులైన వారు ఈ ప్రాంతానికి వచ్చి మీకు శుభవర్తమానం తెలియచేయాలని వచ్చి ఉన్నారు. ఏమిటి శుభవర్తమానం అంటే యేసుప్రభువుని గురించినటువంటి శుభవర్తమానం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం దేవుడి రీతిగా రాయించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, లోకమంటే మట్టి కాదు మనుషులని. ఈ లోకములో ఉన్న మనుషులను దేవుడు ఎందుకు ప్రేమిస్తూ ఉన్నారంటే తన స్వరూపమందు తన పోలికలు నరులను సృజించినటువంటి దేవాది దేవుడు పరిశుద్ధంగా జీవించమని భూమి మీదకి పంపించినప్పుడు ఆధ్యాత్మిక క్రమం చేసి పాపంలో పడిపోయి వారు దేవునికి దూరమైనప్పుడు, నరక పాశాల అగ్నిగుండానికి పాలైనప్పుడు తిరిగి మరలా ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరాలని మానవులు చేసే ప్రయత్నం విఫలమవుతుంటే దేవుడు చూసి తానే మరలా తన ప్రియమైనటువంటి కుమారుడు యేసుప్రభువుని భూమి మీదకి పంపించడం జరిగింది. ఆయన స్త్రీ అందు పుట్టి మానవ రూపాన్ని ఎత్తుకొని మానవ రూపాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు, పరిశుద్ధంగా జీవించాడు. ఎలా జీవించాలో మనుషులకు నేర్పించాడు. అయినప్పటికీ కూడా అవిధేయత చేత మనం ఇంకనూ పాపంలో ఉండగానే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సజీవుడుగా తిరిగి లేచాడు. ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాడు. ఎందుకంటే మనుషులు చేసినటువంటి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తంగా తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. మనం చేతులతో చేసిన పాపము కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మనం కాళ్ళతో నడిచిన చెడు నడకలను బట్టి కాళ్ళలో శీలలు కొట్టబడ్డాయి.